ఇక్కడ వరకు నేర్చుకున్నామండి. మీకు ఎవరికైనా గుర్తుందా? పాత స్వభావం పాత పెట్టుబడి నవీన స్వభావము ధరించుకుని. Yeah, I told Isaiah 64:6. Do you remember that? మరి యెషయా గ్రంథము 64. 64వ అధ్యాయము 6వ వచనం మరి దైవజన చెప్పారు. మీకు గుర్తుందా అండి? గుర్తుంది. What is that? మరి ఏం నేర్చుకున్నారు ఆ యొక్క వాక్య భాగంలో? మన నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డల వలె ఉన్నాయి. Is it right for a New Testament believer to tell that? మరి యొక్క వచనము నూతన నిబంధనలో ఉన్నటువంటి మనందరికీ అది సరైనదేనా? తెలియచేయండి. ఆ వాక్యం క్రొత్త నిబంధనలో ఉన్న మనకు కూడా వర్తిస్తుందా? ఇప్పుడు మనం దేవుని రక్తంలో కడగబడినాం కాబట్టి వర్తించదు అనుకుంటున్నాం. Pardon me? మరలా ఒకసారి చెప్పండి అక్క. ఇప్పుడు మనము దేవుని రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడినాం కాబట్టి ఇప్పుడు అది వర్తించదు అనుకుంటున్నాక. Correct. This statement is true. All my righteousness is filthy rags is true, but it's not applicable for us. వాస్తవానికి ఒక వచనము సరైనదే, వాస్తవమైనప్పటికీ కూడా అది మనకి వర్తించినటువంటిది అని మనం గుర్తుపెట్టుకోవాలి. If you are talking about your self-righteousness, it is like filthy rags. మరొకవేళ మీ స్వనీతి గురించి మీరు మాట్లాడుతున్నారు అంటే అది మీ యొక్క మురికి గుడ్డలతో సమానం. That means you are totally ignorant of the truth. అంటే దాని అర్థం ఏంటంటే మీరు సత్యాన్ని సంపూర్ణంగా మరి నిర్లక్ష్యపరుస్తున్నారని అర్థం. The truth is you have been made righteous in God because of Christ. చూడండి, సత్యం ఏంటంటే మరి క్రీస్తులో మీరు ఉన్నారు కాబట్టి సత్యంని మీరు కలిగి ఉన్నారనే విషయాన్ని మర్చిపోకూడదు. Can you read Romans 3:21-22? మరి ఎవరైనా చదవండి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21 నుండి 22 వచనాలు. రోమా 3:21-22. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమునదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయినది. The Spirit is life because of His righteousness. మనలో ఉన్నటువంటి పరిశుద్ధ ఆత్మదేవుడు ఉన్నారు కాబట్టి మనం నీతిమంతులమై ఉన్నాం. We are righteous because Christ is in us. మరి క్రీస్తు మనలో ఉన్నాడు కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. Because His Spirit is in us. ఆయన పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నాం కాబట్టి. Romans 8:4. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. Sister, Romans 8:4 I have told. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకోండి. ఎస్ మాస్టర్ గారు. Yeah. 8:5 sister. 8:4. 4 అన్నా చదివింది. Okay. Yes. The righteousness of the law might not be fulfilled in us. మరి దేవుని యొక్క ధర్మశాస్త్రము మనలో నెరవేర్చబడదు. We do not walk after flesh but after the Spirit. మనం 5వ వచనం తెలుగు బైబిల్ మనం 5వ వచనం మనం చూస్తాం. శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంచుతారు, కానీ మనమైతే ఆత్మానుసారంగా ఉన్నాం కాబట్టి ఆత్మ విషయంలో మనము. You walk after the Spirit or after the flesh? ఇప్పుడు మీరు చెప్పండి, శరీర సంబంధుల ఆత్మ సంబంధుల? ఆత్మ సంబంధులం. సంబంధం. Praise God. Romans 8:10 can you read?
రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరం పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. You are righteous or not? మరి ఇప్పుడు మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారా లేదా? తీర్చబడినము. Why? How? ఎలా? ఎలా మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు? క్రీస్తు రక్తంలో. పాప విషయంలో చనిపోయినాం కాబట్టి. How did you die, dear sister? పాపంలో ఎలా మరణించగలిగారు? ఆయన నమ్మి బాప్తిసం పొందుకొని ఆయన ఆత్మను పొందుకున్నాం కాబట్టి. Praise God, praise God. Romans 10:3. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఏలయనగా వారు దేవుని నీతి నెరుక తమ స్వనీతిని స్థాపింపబోనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. People are ignorant of the righteousness of Christ that we have. కానీ ఇక్కడ మనం చూసే ప్రజలు ఎలా జీవిస్తా ఉన్నారంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ నీతిని విడిచిపెట్టి స్వనీతి మీద ఆధారపడతా ఉన్నారు. They're trying to establish their own righteousness. వారి స్వనీతిని ఆధారం చేసుకోవాలని ఇష్టపడతా ఉన్నారు. So they're not submitted themselves to the righteousness of Christ. అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తు యొక్క నీతికి వారిని వారు సమర్పించుకోవట్లేదు అని అర్థం. Galatians 2:21. గలతీలకు రాసిన పత్రిక 2:21 వచనం చూద్దాం. నేను దేవుని కృపను నిరక్తము చేయను, నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినదే నిష్ప్రయోజనము. If you try to establish your own righteousness, then Christ did not die for you. మరొకవేళ మన స్వనీతిని మనం ఆధారం చేసుకొని దాన్ని స్థాపించుకోవాలని ఇష్టపడినట్లయితే క్రీస్తు మరణించింది కూడా అది నిష్ప్రయోజనమే అయిపోతుంది. Christ died and the cross is of no use for you. మరి క్రీస్తు మన కొరకు మరణించినటువంటి ఈ విషయాన్ని బట్టి మనము దాని ద్వారా నిష్ప్రయోజనము ఉపయోగం లేదని గుర్తుపెట్టుకోవాలి. This is what we saw last week. మరి ఈ విషయాన్ని మనము గత వారంలో చూస్తూ వచ్చాం. I trust you all remember that. నేను దేవుని యందు విశ్వసిస్తున్నాను, మీరు ఈ యొక్క వచనాలన్నీ కూడా గుర్తుపెట్టుకున్నారని నమ్ముతా ఉన్నాను. Can we read now 1 John 4:17? మరి ఈ సమయంలో చదువుదాం. 1 యోహాను రాసిన పత్రిక 4:17 చదువు. చదవండి ఎవరైనా ఒకరు. 1 యోహాను 4:17. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఏలైనగా ఆయన ఎట్టివాడి ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. One second. Some other screen has opened. 1 second. The love is made perfect in us. మరి దేవుని యొక్క ప్రేమ మనలో ఆ యొక్క సంపూర్ణమై ఉన్నది. That you may have boldness in the day of judgment. మరి తీర్పు దినమున మనం ధైర్యంగా నిశ్చయంగా మనం దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు. Which is the day of judgment? మరి తీర్పు దినం ఎప్పుడు ఉంటుంది? తీర్పు దినం ఎప్పుడు ఉంటుంది చెప్పండి. సెకండ్ కమింగ్ తర్వాత. Praise God. Yeah. That's a day of judgment. As he is, so you are in this world. చూడండి, ఆయన ఏ రీతిగా అయితే ఉన్నారో అదే రీతిగా మీరు కూడా ఈ లోకంలో ఉన్నారు. So you are in this world now. కాబట్టి మీరు ఈ లోకంలో కూడా అదే రీతిగా ఉన్నారు. He is not telling the next world. చూడండి, రానున్నటువంటి లోకంలో అని చెప్పట్లేదు. He is talking about this world. మరి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ లోకం గురించి ఆయన You మాట్లాడుతున్నారు. live in this world or in the next world? చూడండి, మీరు ఈ లోకంలో జీవిస్తారా లేకపోతే రానున్నటువంటి లోకంలో జీవించబోతున్నారా? రానున్న లోకం. Pardon me?
ఏం చెప్పారు? మరలా మళ్ళీ ఒకసారి చెప్తారా? చెప్పండి. రానున్న మరలా లోకంలో. ఒకసారి. రానున్న లోకంలో. నెక్స్ట్ వరల్డ్ దే ఆర్ టెల్లింగ్ పాస్టర్. That's wrong. As he is, so we are in this world. In this world. చూడండి దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, ఆయన ఏమై ఉన్నారో అట్టి రీతిగానే మీరు ఈ లోకంలో ఉంటారు అని వాక్యం తెలియజేస్తుంది. కానీ రానున్నటువంటి లోకంలో కాదు. Yeah, amen. So it's not talking about the future heaven, it's talking about now on the earth. చూడండి మీరు లోకము అనగానే మీరు పరలోక రాజ్యం గురించి ఆలోచించకండి, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి లోకం గురించి ఆయన మాట్లాడుతా ఉన్నారు. If you look at your physical or soulish realm, మీరు చూడండి మీ యొక్క భౌతికమైనటువంటి స్థితిగతులను మీరు ఒకవేళ ఆలోచన చేయగలిగినట్లయితే you'll conclude that you are not like Christ. చూసినప్పుడు మీరేమంటారంటే, నేను క్రీస్తు వలె నేను జీవించట్లేదు అంటారు. Bible is too difficult to understand. చూడండి మరి ఈ యొక్క బైబిల్ అలాంటి వారికి అర్థం చేసుకోవడం చాలా కష్టమైంది. In your physical realm, that is your body, మరి మీ యొక్క భౌతిక సంబంధమైనటువంటి మీ యొక్క స్థితిని మీరు చూసినట్లయితే you can see baldness, you can see the wrinkles in you, and you'll find the imperfection in you, which Christ will not have. చూడండి మీ భౌతికమైనటువంటి ఈ యొక్క శరీరాన్ని మీరు చూసినట్లయితే మీకు శరీరం మీద ముడతలు ఉండొచ్చు, లేకపోతే తలలో వెంట్రుకలు లేకుండా గుండు అయిపోవచ్చు. ఇలాంటి స్థితిగతులు కనబడతా ఉంటాయి. In your emotional realm, that is soul, మరి చూడండి మీ యొక్క ఆ ఎమోషనల్ లేకపోతే భావోద్రేగాల గురించి మీరు ఆలోచించగలిగినట్లయితే, అంటే మీ ప్రాణం గురించి ఆలోచిస్తే there will be discouragement, depression, anger, bitterness in you. ఆ సమయంలో మీకు జరిగే ప్రక్రియ ఏంటంటే, మీ యొక్క బట్టతలను చూసి లేకపోతే శరీరంలో ఉన్నటువంటి ముడతలు వీటన్నిటిని బట్టి మీరు మనస్సులో ఆలోచించే మాట ఏందంటే, మీరు నిరాశ పడతారు, నిస్పృహలోకి వెళ్ళిపోతారు. ఇలా కోపము ఇవన్నీ కూడా చేదు స్వభావం అనేవి ఏర్పడడానికి అవకాశాలుంటాయి. You will have very little of God's kind of love in you. మరి దేవుని ప్రేమను చాలా తక్కువగా అనుభవించే స్థితిలోకి వెళ్ళిపోతారు. But Bible is telling, as Jesus is, so you are in this world. కానీ బైబిల్ ఏమని చెప్తుందంటే, ఆయన జీసస్ యేసు ప్రభుల వారు ఏమై ఉన్నారో మీరు కూడా ప్రస్తుతం ఉన్న లోకంలో అదే అయి ఉంటారు అని చెప్తా ఉంది. So what is that here John is referring to? మరి ఇక్కడ యోహాన్ గారు ఏమని తెలియజేస్తున్నారు 4:17లో? It's not talking about your body and soul. చూడండి ఈ యొక్క వచనము మీ యొక్క భౌతికమైనటువంటి శరీరం గురించి, అదే రీతిగా మీ యొక్క ప్రాణం గురించి, మనస్సు గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. Then what is he talking about? మరి దేని గురించి మాట్లాడుతా ఉంది? Spirit, praise God. So as he is, so you are on this earth. చూడండి ఇక్కడ మరి ఆత్మ గురించి మాట్లాడుతుంది ఈ వచనం. మరి ఆయన ఏ రీతిగా అయితే ఉన్నారో అట్టి రీతిగానే మనం లోకంలో జీవించనే ఉన్నాము. He's talking about your spirit. మరి ఇక్కడ మనం చూస్తే ఈ లోకంలో అట్టి వారమై ఉన్నాము ఈ పదము దేనికి వర్తిస్తుందంటే మన యొక్క ఆత్మ గురించి మాట్లాడబడ్డది. The born again part of yours. అంటే మరి నూతనంగా జన్మించబడినటువంటి వారి గురించి మాట్లాడబడుతుంది. It's not about your body and soul. మీ యొక్క ప్రాణం గురించి, మీ యొక్క మనసు గురించి కాదండి. This is a very important truth we all should understand. చూడండి ఇది చాలా వాస్తవమైనటువంటి సత్యాన్ని మీరు గ్రహించాలి. I find very few Christians have understood this truth. చాలా తక్కువ క్రైస్తవులు యొక్క వచనాలను అర్థం చేసుకుంటా ఉంటారు సరిగ్గా. Because you cannot see your spirit in your physical realm. ఎందుకంటే మీరు భౌతికంగా మీ యొక్క ఆత్మను చూడలేరు కాబట్టి. But you can see the features of the body. కానీ మీ యొక్క శరీరంలో కొన్ని యొక్క సూచనలు మీరు చూడగలుగుతారు. You can feel the emotions. మీ యొక్క భావోద్రేగాలను కూడా మీరు చూడగలుగుతారు. Your carnal fat consistently ignores spiritual truth. చూడండి వాస్తవం జరిగే సత్యం ఏంటంటే, మీ యొక్క శరీర సంబంధమైనటువంటి యొక్క వాస్తవము ఆత్మ సంబంధమైనటువంటి సత్యాన్ని అణచివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటది.
Or in other words, మరి ఇంకో మాటలో చెప్పాలంటే, without looking in the spiritual truth, మరి వాక్యమును సత్యములోకి మనం తొంగి చూడుకోకుండా, but you submit to the five senses, మీ యొక్క 5 యొక్క ఇంద్రియాలకు మిమ్మల్ని మీరు సమర్పించుకున్నట్టు, you will experience death in your life, not life and peace. మీ యొక్క జీవితంలో శాంతి, సమాధానము ఇవి మీరు అనుభవించరు కానీ, మరి మరణకరమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని అనుభవించడానికి అవకాశాలుంటాయి. Can you read Romans 8:6? మరి రోమీయులకు రాసిన పత్రిక 8:6 మరొకసారి చూద్దాం. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. Continue. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న యెడల మీ శరీరం పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. If you are spiritually minded, you have life and peace in you. చూడండి, ఆత్మ సంబంధమైనటువంటి వారిగా జీవిస్తే మీ జీవితంలో సమాధానాన్ని మీరు చూడగలుగుతారు. జీవాన్ని, సమాధానాన్ని చూస్తారు. Now this is a very important truth I will be sharing to you all. చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యము. మీరందరూ కూడా గ్రహించాలి. When you believe who you are in your spirit, చూడండి, మీరు ఆత్మలో ఏమై ఉన్నారో అనే విషయాన్ని మీరు గ్రహించగలిగినట్లయితే, as Jesus is, so you are. మరి క్రీస్తు ప్రభుల వారు ఏ రీతిగా, యేసు ప్రభుల వారు ఏ విధంగా అయితే ఉన్నారో How మీరు కూడా Jesus అదే is. రీతిగా ఉంటారు. How Jesus is. మరి యేసు ప్రభుల వారు ఎలా ఉన్నారండి? In heaven, he is with full glory. ఇప్పుడు ప్రస్తుతం అయితే పరలోకమైన సంపూర్ణ మహిమను కలిగి ఉన్నారు. He has full power and perfection in him. ఆయనలో సంపూర్ణత, అదే రీతిగా శక్తి ఆయన కలిగి ఉన్నారు. That all is in you. మరి అది కూడా మీరు కలిగి ఉన్నారు. That not somewhere else, but in this world itself you have. చూడండి, అది ఎప్పుడో మనకు అనుగ్రహించబడతా అనుకోకండి. ప్రస్తుతం ఈ లోకంలోనే మీకు అనుగ్రహించబడ్డదనే విషయాన్ని మర్చిపోకండి. If you understand just this truth, that will change your life drastically. ఈ యొక్క సత్యాన్ని, కేవలం ఈ సత్యాన్ని మీరు గ్రహించగలిగినట్లయితే మీ జీవితము సంపూర్ణంగా మలుపు దిద్దుకుంటుంది. Believing is just beginning. చూడండి, ఇది జస్ట్ కేవలం ప్రారంభ దశ మాత్రమే. You must learn to release this reality within your body and soul. చూడండి, మీరు నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏందంటే, మీరు ఆత్మలో కలిగినటువంటి ఈ విషయాల్ని మీ ప్రాణము ద్వారా, ప్రాణం నుండి శరీరంలోకి ప్రవహించడానికి అనుమతించే వారిగా ఉండాలి. How it can be done? మరి ఎలా సాధ్యమండి? It's a process. అది కూడా ఒక ప్రాసెస్. Can you read Romans 12:2? మరి రోమీయులకు రాసిన పత్రిక 12:2 చూద్దాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమౌట వలన రూపాంతరం పొందుడి. Yeah. We should not be conformed as per the world, మరి లోకానుసారంగా మనం జీవించే వారిగా ఉండకూడదు. but we should transform our mind. కానీ మన యొక్క మనసులను రూపాంతరపరుచుకోవాలి. Transform your mind means what? మరి రూపాంతరపరుచుకోవాలంటే దేంతో చేసుకుంటారండి? ఎలా మీరు రూపాంతరపరచబడతారు? ఆయన వాక్యమని ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు మనం రూపాంతరం పొందుతాం. Yeah. When you embrace the word, చూడండి, మీరు ఎప్పుడైతే వాక్యాన్ని మీరు ఎత్తిపట్టగలుగుతారో, you will be able to see the perfection that is in your spirit. మరి మీ యొక్క ఆత్మలో ఉన్నటువంటి ఒక సంపూర్ణతను మీరు చూడగలుగుతారు. That will start flowing into your body and soul. అది మీ యొక్క ప్రాణంలో నుండి శరీరంలోకి ప్రవేశించడం ప్రారంభించబడుతుంది. It will not only impact you, but also the people around you.
మరి అది కేవలం మిమ్మల్ని మాత్రమే ప్రభావితం చేయదు కానీ మీ చుట్టుపక్కల ఉన్న వారందరినీ ప్రభావితం చేస్తుంది. When you start digging into this truth, మీరు ఈ యొక్క సత్యాన్ని ఎప్పుడైతే మీరు తవ్వడం ప్రారంభిస్తారో you'll experience the life in you. మరి అంతగా మీరు సత్యాన్ని మీరు ఆ యొక్క జీవాన్ని మీరు అనుభవించగలుగుతారు. Life I'm talking is the life of Christ in you. చూడండి, జీవము అంటే ఏదో కాదు కానీ క్రీస్తులో ఉన్నటువంటి జీవం గురించి మాట్లాడుతున్నాను. Can you read Colossians 2:6-10? కొలెస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు చదవండి. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయనందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకునిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. Continue, sister, continue. Verse 8, 9 and 10. ఆయనను అనుసరింపక మనుషుల పారంపరాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠమును అనుసరించి మోసకరమైన నిరక్తక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏలైనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. మరియు ఆయనందు మీరు సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. Have you received him? ఆయన్ని మీరు ఎలా పొందుకున్నారు? When you got baptized, how did you receive Christ in you? మరి క్రీస్తుని మీరు ఎలా అంగీకరించారు బాప్తిజం పొందినప్పుడు? You received the fullness of God in you. దేవుని యొక్క సంపూర్ణాన్ని మీరు పొందుకున్నారు. So you need to walk in that. కాబట్టి మీరు దాంట్లో నడిచేవారుగా ఉండాలి. We don't walk in that because మనం అందులో ఎందుకు నడవలేకపోతున్నామంటే we are not rooted, we don't build up in that, we are not established in that faith. మనము అటువంటి సత్యంలో మనము Verse 7. కాబట్టి వేరు పారలేదు, ఫలించలేకపోతున్నాం, అభివృద్ధి చెందలేకపోతున్నాం కాబట్టి. Are you able to understand? We are not rooted ourselves, we are not built ourselves, we are not established in that faith. కాబట్టి మనం ఆ సత్యంలో మనము వేరు పారలేదు, మనం అభివృద్ధి చెందలేదు కాబట్టి. But the truth is, as he is complete, you are also complete in him. కానీ ఈ సత్యం ఏంటంటే ఆయన ఏమై ఉన్నారో మీరు కూడా అదే అయి ఉన్నారు. As he is complete, you are also complete. ఆయన సంపూర్ణమై ఉన్నారు, మీరు కూడా సంపూర్ణతలు కలిగి ఉన్నారు. So if you understand this truth, ఈ సత్యాన్ని మీరు గ్రహించినట్టయితే this seed of truth is rooted in you. ఈ సత్యము మీలో స్థాపించబడింది. You will be established in the truth. కాబట్టి మీరు సత్యంలో మీరు స్థాపించబడ్డట్టు. A process of understanding and growing and maturing begins in your soulish and body realm. మరి ఆ యొక్క could you please repeat once again? Your understanding and your growing and maturing begins in your soulish and body realm. కాబట్టి మీరు అర్థం చేసుకునే విధానము, అందులో ఎదిగే విధానం అనేది అది కొద్దిగా స్లోగా అవుతూ ఉంటది. Then over the time you will see radical change that will manifest in your body. తదుపరిగా మీ యొక్క శరీరంలో మీరు ఆ యొక్క మార్పును చూడగలుగుతారు. What is that? Colossians 2:6-10, you have to know it by heart. మరి కొలస్సీ 2:6 నుండి 10 వచనాలు మీరు బై హార్ట్ చేయాలి. What is that? We should be rooted in him, built in him, and we should be established in the faith that he has given to us. మరి మనము ఆయన మనకి ఇచ్చినటువంటి విశ్వాసంలో మనము స్థిరపడాలి, మనము ఫలించగలగాలి, అభివృద్ధి చెందగలగాలి. As the fullness of God is in him, so I am complete in him. కాబట్టి దేవుని యొక్క ఆ యొక్క ఆయన సంపూర్ణమైనారు, ఆ సంపూర్ణత మీలో ఉంది, మీరు కూడా అట్టి రీతిగానే ఉన్నారనే విషయం మర్చిపోవద్దు. How many of you believe that you are complete in Christ? మరి క్రీస్తులో నేను సంపూర్ణుడై ఉన్నానని ఎంతమంది విశ్వసిస్తా ఉన్నారు?
No, I'm not telling yes or amen for that. చెప్పండి ఎవరైనా ఒకరు. దేవునిలో ఎవరు మీలో ఎంతమంది సంపూర్ణులై ఉన్నారు? Okay, can you read Colossians 2, 6 to 10 again? మరలా ఒకసారి చదవండి కొలస్సీ 2:10, 6 నుండి 10. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే ఇంటి వలె కట్టబడుచు. Sister, wait, sister. Verse 6, Amy. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే. How did you receive Christ? వేరు మరి క్రీస్తుని మీరు ఎలా అంగీకరించారు? Remember the ఆయన day you యందు got వేరు baptized. చూడండి, మీరు ఏ రోజైతే బాప్తిజం పొందారో ఆ రోజుని మీరు గుర్తు తెచ్చుకోండి. On that day, మరి ఆ రోజు, the day you were baptized, the fullness of God was in you. మరి ఏ రోజైతే మీరు బాప్తిజం పొందుకున్నారో ఆ రోజు దేవుని యొక్క సంపూర్ణత మీలోకి వచ్చింది. The truth is you were complete in him. మరి సత్యము, వాస్తవం ఏంటంటే ఆయన యొక్క సంపూర్ణత మీలో ఉంది. You are not half or incomplete. మీరు అసంపూర్ణులు కాదు. You are complete in him. మీరు ఆయనలో సంపూర్ణత కలిగి ఉన్నారు. He is the head of all principalities and power. మరి ఆయన సర్వ యొక్క అధికారాలకి ప్రతిదానికైనా శిరస్సు అయి ఉన్నారు. So you are complete in him. కాబట్టి ఆయన ఆ యొక్క సంపూర్ణత కలిగినటువంటి ఆయన మీలో ఉన్నారు. When you don't understand this truth, ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించలేనట్లయితే, we do not build ourselves in the truth. మరి మనల్ని మనము ఆత్మీయ సత్యంలో మనము కట్టుకోలేమండి. We don't get rooted in the truth. మనం ఆ యొక్క సత్యంలో మనము వేరు పారలేము. So when you understand this truth, ఈ యొక్క సత్యాన్ని మీరు అర్థం చేసుకోగలిగినట్లయితే, you will see the radical change in you. మరి మీలో గొప్ప మార్పును మీరు చూస్తారు. Are you able to understand what I have told? అర్థమవుతుందండి ఈ యొక్క విషయాలు? ఎస్ పాస్టర్. ఆమేన్. అర్థమవుతున్నాయమ్మా? Can you read 1 Corinthians 6:17? మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:17 చూద్దాం. అటువలే ప్రభువుతో కలుసుకునివాడు ఆయనతో ఏకాత్ముడై ఉన్నాడు. Yeah, Eka Atma means what? ఒకే ఆత్మ. Means what? It's a Greek word. One means what? మరి ఒకటి అంటే ఏంటి? ఏక అంటే ఏంటండి? Singular, you're not exclusive of other. అంటే ఇక్కడ ఏకవచనం గురించి మాట్లాడబడింది, బహువచనం గురించి కాదు. You are inclusive, not exclusive. You are అంటే మీరు inclusive, not ఆయనలో exclusive. కలుపుకొని మీరు కలపబడి ఉన్నారు, కానీ మీరు వేరు చేయబడి ఉన్నారు అని కాదు అని అర్థం. You are joined together for one purpose. మీరందరూ కూడా ఏకంగా చేయబడ్డారు. ఎందుకంటే ఒకే ఒక నిశ్చయితని బట్టి. What is that? ఆ యొక్క ఉద్దేశము ఏంటండి? Colossians 2:10, what is that? కొలస్సీలకు రాసిన పత్రిక 2:10 ఏమని బోధిస్తుంది మనకి? మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. So do you know that truth? మీకు ఈ సత్యం తెలుసా అండి?
You are complete in Him. మీరు ఆయనలో సంపూర్ణులు అయ్యున్నారు. So that is a very important truth we should be understanding. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యము, వాస్తవం. That's what we saw in 1 Corinthians 6:17. అదే మనము 1 కొరింథీయులు 6:17లో కూడా చూస్తూ వచ్చాం. You are joined to Lord. మరి దేవునితో మీరు ఏకం చేయబడ్డారు. When did you join? When you got baptized, you got joined to Lord. మరి ఎప్పుడైతే మీరు బాప్తిస్మం పొందారో ఆ రోజే దేవునితో అంటుకట్టబడ్డారు. Your spirit and the spirit of Christ is the same. మరి మీ ఆత్మ దేవుని యొక్క ఆత్మ ఏకమై ఉన్నది. It's not separate, it is single in one spirit. అది చూడండి, అది వేరు చేయబడలేదు, కానీ ఆత్మలో ఏకమై ఉందనే విషయాన్ని మర్చిపోకండి. You should believe and understand that you and Christ are same in the same spirit. మరి మీరు గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటంటే మీరు క్రీస్తు ఏకాత్మను కలిగి ఉన్నారనే విషయాన్ని మర్చిపోవద్దు. Your responsibility is to understand this truth. మీ యొక్క బాధ్యత ఏంటంటే ఈ సత్యాన్ని గ్రహించడం మాత్రమే. And we should start releasing that power from our spirit to our body and soul. మరి ఎప్పుడైతే సత్యాన్ని గ్రహిస్తామో మన ఆత్మలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని ప్రాణము నుండి శరీరంలోకి మీరు చూడగలుగుతారు. I know what I'm telling you would all not have dreamt till now. చూడండి, ఇప్పటివరకు చెప్పినటువంటి వాస్తవాలు మీరు ఎప్పుడు వినకపోయి ఉంటారు. God dwells in you. మరి దేవుడు మీలో నివసిస్తున్నాడు. As He is, so you are in this world. ఆయన ఏమై ఉన్నారో అదే రీతిగా మీరు లోకంలో అట్టి రీతిగా ఉన్నారు. If you have received this revelation, మీరు ఈ సత్యాన్ని యొక్క మీరు పొందుకొని ఉన్నారు. Bible is not speaking something new. చూడండి, బైబిల్ ఏదో కొత్త విషయాలు బోధించట్లేదు. He's talking about your spirit. మీ యొక్క ఆత్మ గురించే మాట్లాడుతూ ఉంది. That is the real you. మరి వాస్తవమైనటువంటి సత్యం, వాస్తవమైనటువంటి మీ గురించి మాట్లాడుతుంది. That has been created in righteousness and true holiness. అంటే మీరు ఎలా చేయబడ్డారంటే ఆయన యొక్క పరిశుద్ధతలో, ఆయన యొక్క నీతి ద్వారా మీరు చేయబడ్డారు. Can you read Ephesians 4:24? మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:24 కూడా చదువుదామండి. 4:24. 4:24 చదువుదామండి. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునవలెను. So what should we put on? మరి ఇప్పుడు మనం ఏం ధరించుకోవాలండి? నవీన స్వభావము. Righteousness and true holiness. సత్యము అదే రీతిగా పరిశుద్ధతను ధరించేవారిగా ఉండాలి. You have to put on the new man in you. మరి నూతనమైనటువంటి వ్యక్తిని మనం ధరించాలి. The new man is righteous and true holiness. మరి నూతనమైనటువంటి వ్యక్తి ఎలాంటి వాడంటే సత్యమైనటువంటి వాడు, అదే రీతిగా పరిశుద్ధత కలిగినటువంటి వాడు. You have the old man or the new man in you. మరి మీరు పాత స్వభావాన్ని కలిగి ఉండకూడదు. You have the old man or the new man in you. మరి ఇప్పుడు మీరు చెప్పండి, మీరు పాత యొక్క స్వభావాన్ని కలిగి ఉన్నారా, లేకపోతే నూతనమైనటువంటి నవీన స్వభావాన్ని కలిగి ఉన్నారా? నవీన స్వభావాన్ని. What's the new man? మరి నవీన స్వభావము అంటే ఏంటి? క్రొత్త స్వభావము. Righteous and true holiness. అంటే నీతియు అదే రీతిగా పరిశుద్ధత. So you have the new man in you. మరి నూతనమైనటువంటి వ్యక్తిని మీరు కలిగి ఉన్నారు మీలో. Put on the new man in you. మరి నూతనమైనటువంటి వ్యక్తిని మీరు ధరించండి. You are the righteous and true holiness in God. మరి కాబట్టి ఆయన యొక్క నీతి, ఆయన యొక్క ఆ పరిశుద్ధతను మీరు కలిగి ఉన్నారు. If you understand this change, మరి ఈ యొక్క వాస్తవాన్ని, సత్యాన్ని మీరు గ్రహించగలిగినట్లయితే this change happens in your spirit. మీ యొక్క ఆత్మలో ఆ యొక్క మార్పును చూస్తారు. Suppose some negative thing happens in your life. చూడండి, ఏదైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు మీ జీవితంలో జరిగాయి అనుకోండి. Do you think that because of my past or present sin? మరి చూడండి, ఎప్పుడో నేను గతంలో చేసినటువంటి పాపాలే అడ్డొస్తున్నాయని అనుకోకండి. So don't think that I have blown up everything, I received the truth. కాబట్టి నేను వాటన్నిటిని విడిచిపెట్టాను అని మీరు అనుకోకండి.
Don't think that because of sin I am no more a righteous and true holiness. నేను అది పాపం చేశాను కాబట్టి నాలో ఏ పరిశుద్ధత, నీతి లేదని అనుకోకండి. I will tell you the good news. మరి మీ అందరూ ఒక శుభవార్త అండి. What God does in your spirit always remains constant and unchanging. చూడండి, వాస్తవానికి మన ఆత్మలో చేసినటువంటి మార్పు దేవుడు ఏదైతే చేశారో అది ఎన్నడూ కూడా మార్పు చెందనిదండి. Regardless of your performance. కాబట్టి మన యొక్క ఆ యొక్క పర్ఫార్మెన్స్ మనం చేస్తున్నటువంటి పనుల మీద ఆధారపడకూడదు. I am not giving you license to do sin. చూడండి, మీరు పాపం చేయడానికి మీకు అధికారం ఇవ్వబడట్లేదండి. I will be sharing about that in the end of this class. మరి చూడండి, ఈ యొక్క తరగతి ముగించే లోపు I will be telling about that. మరి ఆ యొక్క విషయాల గురించి దైవజనులు బోధించబోతున్నారు. But I want you all to understand the good news first. కానీ మీరందరూ కూడా ఈ శుభవార్తను గ్రహించాలి అని Can you దైవజనులు read 2 ఇష్టపడతా ఉన్నారు. Corinthians 5:21 again? సారీ పాస్టర్. 2 Corinthians 5:21. మరలా ఒకసారి చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. Or he made him to be sin. చూడండి, మనల్ని బట్టి ఆయన పాపముగా ఎంచబడ్డారు. For whom did Christ become sin? మరి ఎవరి కోసం ఆయన పాపంగా ఎంచబడ్డారండి, పాపిగా? For us. For us. Who knew no sin? He knew no sin. చూడండి, ఆయనలో అయితే పాపం అనేది లేదు వాస్తవానికి. Why did he become sin? మరి ఆయన పాపిగా ఎందుకు ఎంచబడ్డారు? You and I can become righteousness of God. ఎందుకంటే మనము దేవుని యొక్క నీతిగా మార్చబడాలి కాబట్టి ఆయన పాపిగా ఎంచబడ్డారు. He became what you were. చూడండి, మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోకి ఆయన మార్చబడ్డారు. Means what? He became what you were yesterday. అంటే దాని అర్థం ఏంటంటే, నిన్నటి దినం వరకు నువ్వేమైతే ఉన్నావో అట్టి రీతిగా దేవుడు మారారు. He took, that's in past tense, he took. చూడండి, ఆయన వాటిని తీసుకున్నారు అంటే ఇది గతంలో జరిగినటువంటి విషయం. He took your sins and your mistakes in himself. చూడండి, మన యొక్క పాపము అదే రీతిగా మనం చేసిన తప్పిదాలు అన్ని కూడా ఆయన భరించారు. And in turn he gave his righteousness to us. చూడండి, మరి తిరిగి మనకి ఇచ్చినటువంటిది ఏంటంటే ఆయన యొక్క నీతి, ఆయన యొక్క మనకి అనుగ్రహించారు. This gave is also past tense. He gave the righteousness to us. మరి దేవుని యొక్క నీతి మనకి గతంలోనే ప్రభు ఇచ్చేశారు. అది కూడా గతం. If you believe the first part of the verse, you have to believe the second part also. చూడండి, మొదటి ఆయన నా పాపాన్ని తీసుకున్నారనే యొక్క సత్యాన్ని ఎంతవరకైతే మీరు గ్రహిస్తున్నారో, ఆయన మనల్ని నీతిమంతులుగా కూడా మార్చారనే సత్యాన్ని మీరు అంతగా మీరు గ్రహించాలి. God doesn't look at you as you look at yourself. చూడండి, మిమ్మల్ని మీరుగా దేవుడు మీరు చూసుకున్న రీతిగా దేవుడు మిమ్మల్ని చూడడండి. He looks at your spirit. ఆయన మిమ్మల్ని ఆత్మలో చూస్తారు. And he sees you are the righteousness and true holiness. మీరు ఆత్మలో మీరు ఏమైనారంటే ఆయన యొక్క నీతి పరిశుద్ధతను కలిగి ఉన్నారు. To understand what I am telling you, can read Ephesians 1:5-6. ఈ యొక్క విషయాల్ని మీరు అర్థం చేసుకోవడానికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5 నుండి 6 వచనాలు చదవండి. ఎఫెసీ 1:5 నుండి 6. తన చిత్త ప్రకారమైన దయ సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. He has predestined us. చూడండి, ముందుగానే ఆయన నిర్ణయంలో ఆయన చిత్తంలో మనల్ని ఏర్పరచుకున్నారు ఆయన.
Predestined is a very important topic which I would like to share. చూడండి, ఈ యొక్క ముందుగా నిర్ణయించుకోవడము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రాముఖ్యమైనటువంటి విషయము. వీటి గురించి దైవజనులు మరలా బోధిస్తారు మనకి. Okay, we have been adopted as children of Christ. చూడండి, మనమందరం కూడా దత్తత తీసుకోబడ్డాం. Adopted means what? చూడండి, దత్తత తీసుకోవడము అంటే ఏంటండి? దత్తత తీసుకోవడం అంటే ఏంటి? వేరే వాళ్ళని కుమారుని మనం తీసుకోవాలి. You all are good hearers, but you are not talkers. చూడండి, మీరు అందరూ మంచిగా వింటా ఉన్నారు కానీ మాట్లాడట్లేదు. తన కుమారులుగా పెంచడానికి తీసుకోవడం. Yeah. Yes, God. Thank you, sister. You are adopted means what? మీరు దత్తత తీసుకోబడ్డారు అంటే ఏంటి? వేరొకరి కుమారులు తన సొంత కుమారులుగా దత్తత తీసుకోవడం సిస్టర్. You are adopted as what? అంటే దేని నిమిత్తమై మీరు ఎంపిక చేసి దత్తత తీసుకోబడ్డారు? అంటే వాళ్ళ కుమారులము ఇప్పుడు మన సొంత కుమారులుగా దత్తత తీసుకోవడం. Yeah, we are adopted as his children. మనం ఆయన యొక్క పిల్లల వలె మనం దత్తత తీసుకోబడ్డాం. It's his will, it's good pleasure. It is his will and it's good pleasure. చూడండి, ఆయన యొక్క మంచి తత్వము, మంచి స్వభావాన్ని బట్టి మనము దత్తత తీసుకోబడ్డాం. That is to give glory to his grace. మరి ఆయన యొక్క కృపను బట్టి మనము మహిమను చెల్లించాలి, మనం స్తుతులు చెల్లించాలి. He did not receive you something like just to receive, but he has accepted you in the beloved. చూడండి, ఏదో తీసుకోవాలి కాబట్టి తీసుకోలేదు ఆయన, కానీ మనల్ని ఒక ప్రియుడి వలె, ప్రియురాలి వలె మనల్ని ఎంపిక చేసుకున్నారు. Accepted means what? చూడండి, మనల్ని ఎంపిక చేసుకోవడము అంటే ఏంటి? అంగీకరించడము అంటే ఏంటి? తన సొంత కుమారుడుగా స్వీకరించడం సిస్టర్. Yeah, means what? అంటే ఏంటి? అంటే ఇంక వేరే వాళ్ళకి అధికారం ఉండదు వాళ్ళ సొంత కుమారుడుగా స్వీకరించడం అంటే. Yeah. You have favored the person or the thing you have taken. చూడండి, మీరు తీసుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తి మీద మీరు ఖచ్చితంగా మీకు అనుకూలత అనేది లేకపోతే దయ అనేది ఉంటుంది. That thing or that person is more tolerant that you can tell. చూడండి, అన్నిటికంటే ఎక్కువగా మీరు ఆ వ్యక్తిని చూడగలుగుతారు. You are pleased with that. మరి మీరు ఆ యొక్క వ్యక్తిని బట్టి మీరు సంతోషిస్తారు. That's what Bible Luke 1:28. Can you read that? మరి లూకా 1:28 చూద్దామా? లూకా 1:28. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాపాత్రురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. It's only to Mary or it's to you also? అది కేవలం మరియకు మాత్రమేనా, మనకు కూడా? When you read Luke 1:28, you will feel that it's only for Mary. When you read Luke 1:28, you will feel it's only for Mary. లూకా 1:28 యొక్క వచనము కేవలం మరియకు మాత్రమే వర్తిస్తుందా అండి? But if you read Ephesians 1:6, you will tell that I am also the beloved of God. మరి ఎఫెసీ 1:2-6 యొక్క వచనం చదివినట్లయితే ఈ వచనం నాకు కూడా వర్తిస్తుంది అని మీరు చెప్తారు. I'm highly favored with God. నేను దేవుని ద్వారా దయ పొందుకున్నటువంటి వ్యక్తిని అని చెప్తారు. So he has accepted me in the beloved.
ఆయన నన్ను ప్రియురాలుగా లేకపోతే నన్ను ఎంపిక చేసుకున్నారు అని మీరు చెప్తారు. Accepted in the beloved is a very important word we should understand. చూడండి, ఆయన మనల్ని అంగీకరించారు. ప్రియమైనటువంటి వారిలా ఆయన మనల్ని అంగీకరించారు. You have been accepted in the beloved. చూడండి, ప్రియమైనటువంటి వారిగా మనల్ని దేవుడు అంగీకరించాడు. Not only you are highly favored, మీరు కేవలము దయ పొందుకున్నటువంటి వారు మాత్రమే కాదండి. the next truth which I'll tell will destroy the religion in you. చూడండి, ఇంకొక సత్యాన్ని దైవజనులు బోధించబోతున్నారు. అది విన్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆ యొక్క పారంపర్య ఆచారాలన్నీ కూడా మనలో నుండి తొలగిపోబోతున్నాయి. The moment you were born again, చూడండి, మీరు ఎప్పుడైతే నూతనంగా జన్మించారో your spirit was immediately sealed. మీ యొక్క ఆత్మ ముద్రించబడ్డది, వెంటనే ముద్రించబడ్డది. Seal means what? ముద్రించబడము అంటే ఏంటండి? belongs to us. Seal means what, sister? ముద్రించడము అంటే ఏంటండి? ఆయన యొక్క గుర్తు మన మీద ఉండడం. You all make pickle, no? మీరందరూ యొక్క పచ్చళ్ళు తయారు చేసుకుంటారు కదండి. When you make a pickle, in the end you put a seal on that. చూడండి, మీరు పచ్చళ్ళు చేసుకున్న తర్వాత, పచ్చడి చేశాక ఆ యొక్క డబ్బాలో లేకపోతే దాంట్లో వేసిన తర్వాత మీరు దాన్ని ముద్రించేస్తారు, సీల్ చేస్తారు. What's the meaning of seal? అంటే మరి ముద్రించడము అంటే ఏంటి? నాణ్యత కలిగిన వస్తువు సిస్టర్. నాణ్యత కలిగిన వస్తువు. You have vacuum packed that. You have packed it. అంటే మీరు సంపూర్ణంగా దాన్ని ప్యాక్ చేసేసారు, లేకపోతే It is ముద్రించేశారు. preserved. It is preserved. అది సంరక్షించబడుతుంది అనే విషయాన్ని మనం When you read Ephesians 1:13, మీరు ఎఫెసీ 1:13 చదివినట్లయితే, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. yeah, when you hear the word of truth, చూడండి, ఎప్పుడైతే మీరు వాక్యము లేకపోతే సత్యాన్ని మీరు వింటారో, what is the truth? చూడండి, సత్యము అంటే ఏంటండి? The gospel of your salvation. What is gospel means what? మరి సువార్త అంటే ఏంటి? సువార్త అనగా ఏంటండి? క్రీస్తు యొక్క జనన మరణ పునరుత్థానముల సువార్త. You believed in that truth. మీరు యొక్క సత్యాన్ని మీరు గ్రహిస్తున్నారా? You are sealed with the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మ ద్వారా మీరు ముద్రించబడ్డారు. He is of promise. మరి దానికి ఆయన వాగ్దానం అయి ఉన్నారు. I'll repeat again the truth. చూడండి, ఈ యొక్క సత్యాన్ని మరలా దైవజనులు జ్ఞాపకం చేయబోతా ఉన్నారు. To have better revelation. కాబట్టి మీరు దాన్ని బట్టి మీరు ఒక మంచి నిశ్చయతలోకి రావచ్చు. You have been sealed. మీరందరూ కూడా ముద్రించబడ్డారు, Or preserved or protected. మీరు సంరక్షించబడ్డారు. Once you are born again, ఎప్పుడైతే నూతనంగా మీరు జన్మించారో, that means you believed in Christ. క్రీస్తును మీరు అంగీకరించారు, విశ్వసించారు. You have His Spirit in you. ఆయన ఆత్మను మీరు కలిగి ఉన్నారు. What is His Spirit? ఆయన ఆత్మ ఏమై ఉంది? Righteous and holiness. నీతియు అదే రీతిగా పరిశుద్ధత కలిగి ఉన్నది. Ephesians 4:24 I am telling. ఎఫెసీ 4:24 దైవజనులు చెప్తా ఉన్నారు ఈ వచనం గురించి. 1 John 4:17 tells, as He is, so you are on this earth. మరి ఆయన లోకంలో ఆయన ఏమై ఉన్నారో అటు రీతిగానే మీరు కూడా లోకంలో ఉన్నారు. That is 1 John 4:17. అదే మొదటి యోహాను 4:17 వచనంలో మనం ఈ యొక్క 1 మాటను చూస్తాం. Corinthians 6:17 is what? మరి మొదటి కొరింథీయులు 6:17 Your spirit becomes one with Lord.
మరి మీ యొక్క ఆత్మ ఆయన యొక్క ఆత్మతో ఏకమై ఉంది. Your spirit were sealed with the Holy Spirit, Ephesians 1:13. ఎఫెసీ 1:13 మనం చూసిన రీతిగా మన ఆత్మ ముద్రించబడ్డది. All the goodness is sealed in you. చూడండి ఆయన యొక్క మంచి అనేది కూడా మీలో ఆత్మను ముద్రించబడ్డది. And you're preserved till the day of redemption, Ephesians 4:30. మరి ఎఫెసీ 4:13 30 ఈ యొక్క వచనంలో మనం చూస్తే మనము అంతం వరకు కూడా ముద్రించబడ్డాము. So I have told around 5-6 verses. చూడండి 4-5 వచనాలు దైవజనులు మాట్లాడుతూ బోధిస్తూ వచ్చారు. All the 5-6 verses are very important what we learned today. ఈ యొక్క 4-5 వచనాలు చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలండి మనందరికీ కూడా. Your spirit is sealed not by Alex or by Rajesh but by Holy Spirit. చూడండి మీ యొక్క ఆత్మ మరి దైవజనులను బట్టో లేకపోతే రాజేష్ బ్రదర్ని బట్టో మీ ఆత్మ ముద్రించబడలేదు, కానీ దేవుని బట్టి ముద్రించబడ్డది. It's sealed for the day of preservation. మరి అది అంత్య దినము వరకు కూడా ముద్రించబడ్డదండి. This very important truth we all should understand. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని మీరు గ్రహించాలి. It is 6:30, so I'll stop now. I'll stop here. Or you want me to continue? Your wish, Pastor. No, you tell me, sister. I am ready. You can take, Pastor, up to 4:45. 10 or 15 minutes you can continue. Okay. Because last 3 weeks back I stopped here. మరి గత వారంలో దైవజనులు ఇక్కడ వరకు బోధిస్తూ వచ్చారండి. As I proceed further, చూడండి మా దైవజనులు ముందుకు వెళ్తా ఉండగా it will become more stronger. మరి చాలా మరి బలముగా ఆయన చెప్పబోతా ఉన్నారు. It will be against your traditions. మరలా మీ యొక్క సాంప్రదాయాలు అడ్డొస్తా ఉంటాయి. The truth is your spirit is sealed. మరి సత్యము వాస్తవం ఏంటంటే మీ ఆత్మ ముద్రించబడ్డది by Holy Spirit. మరి పరిశుద్ధాత్మ ద్వారా మీరు ముద్రించబడ్డారు. It's not sealed by me or Rajesh or anyone else, but it is sealed by Holy Spirit for the purpose of salvation, preservation. చూడండి మరి ఏదో మన రాజేష్ బ్రదర్ ద్వారానో లేకపోతే పాస్టర్ గారి ద్వారా మీరు ముద్రించబడలేదు, కానీ దేవుని ద్వారా మీరు అంత్య దినం వరకు ఒక ఉద్దేశము కలిగి ఉండి మీరు ముద్రించబడ్డారు. That's why I told the example of pickle. అందుకని మా దైవజనులు ఒక చాలా మంచి ఉదాహరణ చెప్తూ వచ్చారు. మరి ఈ యొక్క పచ్చళ్ళ గురించి చెప్పారు. It has been sealed. అది ముద్రించబడ్డది. Sealed is for what? మరి ఎందుకు అలా మనం ముద్రిస్తా ఉన్నాం? For preservation. ఎందుకంటే భద్రత కొరకు I'll give very good example. ఇంకో ఉదాహరణ మనం చూడొచ్చు. I purchased pickle from Nandigama 2 years back. చూడండి మరి నందిగమ అనే ప్రాంతం నుండి దైవజనులు మరి పచ్చళ్ళు మరి కొనుగోలు చేశారంట. That was 2 years back. మరి 2 సంవత్సరాల క్రితం. Only day before I opened that packet. మరి చూడండి సారీ పాస్టర్ గారు, I opened that packet only 2 days back. మరి 2 దినాల క్రితమే ఆయన వాటిని తీశారంట. But because that packet was sealed well. చూడండి ఆ యొక్క పచ్చడి సరిగ్గా సంరక్షించబడ్డది కాబట్టి, ముద్రించబడ్డది కాబట్టి. It was sealed for what? ఎందుకు అలా ఆ యొక్క పచ్చడి అనేది ముద్రించబడ్డదండి? సీల్ చేశారు దాన్ని. For the purpose of preservation. అది పాడైపోకుండా ఉండాలని. Yeah. So in your life, if anything uncleanness happens in your life, చూడండి మరి మీ జీవితంలో కూడా ఏదైనా అపరిశుద్ధత ఏదైనా చోటు చేసుకున్నప్పుడు will that penetrate into your spirit? మరి ఆ యొక్క అపరిశుద్ధత అనేది మీలోకి రావడం ప్రారంభిస్తుందా అండి?
I'm not giving ఏదో license to do mistakes. చూడండి, ఏదో మీరు తప్పిదాలు చేయాలని దైవజనులు లైసెన్స్ ఇవ్వట్లేదు. But your sins will not penetrate into your spirit. కానీ మరి వాస్తవం ఏందంటే పాపము అనేది లేకపోతే ఆ పాపము అనేది మీలోకి రావడానికి అవకాశం అనేది ఉండదు. Into your spirit. I'm not talking about your body and soul. మీ యొక్క శరీరం గురించి, మీ యొక్క ప్రాణం గురించి దైవజనులు మాట్లాడట్లేదు, కానీ మీ యొక్క ఆత్మ గురించి మాట్లాడుతా ఉన్నారు. If you understand this truth, మీకు ఈ సత్యం అర్థమవుతుందా అండి? Ephesians 1:13, what is that we read? ఎఫెసీ 1:13 ఏమని బోధిస్తా ఉంది? You have been sealed for the day of redemption. మీరు అంత్య దినము వరకు ఆ యొక్క విమోచన దినము వరకు కూడా ముద్రించబడ్డారు. Ephesians 4:30 is what? మరి ఎఫెసీ 4:30 ఏమని బోధిస్తుందండి మనకి? Do not grieve the Holy Spirit. పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకూడదు. Grieve means what? మరి దుఃఖపరచడము అంటే ఏంటండి? బాధ పెట్టు. Yeah. If you grieve Holy Spirit, that means what? మరి ఒకవేళ మీరు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపెడుతున్నారు అంటే దాని అర్థం ఏంటి? మనము ఆయనని బాధపరుస్తున్నాము. Yeah. Though he is saying that you have been preserved, you are telling, no, I am a sinner, I cannot be preserved. చూడండి, మీరు అంత్య దినం వరకు ముద్రించబడ్డారని వాక్యం తెలియజేస్తుంది. అయినప్పటికీ నేను పాపిని, నేను అది ఇది అని మీరు అంటున్నారు అనుకోండి ఉదాహరణకి. Then what is that? You are grieving the Holy Spirit. నేను ఇంకా పాపిని అని మీరు అంటున్నారంటే పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరిచినట్టే. That means you are going back to the old square. అంటే మీరు గత జీవితానికి మరలా తిరిగి వెళ్ళిపోతున్నారని అర్థం. That means the life of Adam and Eve in you. అంటే ఆదాము అదే రీతిగా హవ్వ వారి జీవితాన్ని మీరు కలిగి ఉన్నారని దాని అర్థం. Who told him or her that they are naked? మరి ఎవరు చెప్పారు వారు దిగంబరిగా ఉన్నారని ఎవరు చెప్పారు? ఆదాం కానీ అవ్వకు కానీ. వారే చెప్పుకున్నారు. వాళ్ళే చెప్పుకున్నారు. Pardon me? వారు ఆ పండు తిన్నప్పుడు వారికి వారే పాపులమని చెప్పుకున్నారు. Yeah, they understood that. That's not someone told that. వారికి ఎవరో వచ్చి చెప్పలేదండి, వారే వాటిని గ్రహించారు. After you are born again, మీరు నూతనంగా జన్మించిన తర్వాత if you still lead the life based on your conscience, మీ యొక్క కాన్షియస్ లేకపోతే మీ యొక్క భావోద్రేకాలు వీటిని బట్టి మీరు జీవితాన్ని ముందుకు నడిపించుకున్నట్లయితే, can you read Genesis 2:17? ఆదికాండము 2:17 చూద్దాం. ఆదికాండము 2:17. అయితే మంచి చెడ్డలో తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని దేవునికి ఆజ్ఞాపించెను. If you're leading the life based on consciousness, you will be leading to death. చూడండి, మీ యొక్క స్పృహలో మీ యొక్క జీవితాన్ని మీరు కొనసాగించుకున్నట్లయితే మరి మరణానికి అది దారి తీస్తుంది. Do you walk by sight or but by faith? చూడండి, మీరు ఆత్మానుసారంగా వెలిచూపు వలన మీరు జీవిస్తున్నారా లేకపోతే ఆత్మ విశ్వాసం ద్వారా మీరు ముందుకెళ్తున్నారా? వెలిచూపు వలన లేకపోతే విశ్వాసము ద్వారా జీవిస్తున్నారా? విశ్వాసం ద్వారా జీవిస్తున్నాము. Yeah, 2 Corinthians 5:7, we walk by faith, not by sight. 2 కొరింథీ 5:17 ప్రకారం మనము విశ్వాసము ద్వారా జీవిస్తున్నాం కానీ వెలిచూపు ద్వారా కాదు. If you don't realize that the life you have is not yours, but the life of Christ in you. చూడండి, దేవుని యొక్క జీవము మీలో ఉందని మీరు గ్రహించలేనట్లయితే Galatians 2:20. గలతీ 2:20 చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 2:20.
నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. Were you ఇప్పుడు crucified with Christ? మరి క్రీస్తు మీ కొరకు ఎప్పుడు మరణించాడండి? No, it is saying I am crucified with Christ. When were you crucified with Christ? మనము క్రీస్తుతో ఎప్పుడు సిలువ వేయబడ్డామండి? ఇది ఎప్పుడు జరిగింది? బాప్తీసం తీసుకున్నప్పుడు. బాప్తిజం తీసుకున్నప్పుడు. So you are crucified with Christ when you got baptized? అయితే మీరు బాప్తిజం పొందినప్పుడు మీరు సిలువ వేయబడ్డారా ఆ రోజు? సిలువ వేసినట్టు సాక్ష్యం ఇచ్చినాం బాప్తిజం తీసుకున్న రోజు. ఎప్పుడైతే దేవుని నమ్మినామో, యేసుక్రీస్తు నమ్మునామో అప్పుడే సిలువ వేయబడ్డాం. Yeah. So when you believe the truth, మరి మీరు ఎప్పుడైతే సత్యాన్ని మీరు గ్రహిస్తారో, now eventually if you miss a mark, మీరు ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు విడిచిపెట్టండి. your conscience will immediately tell you that you have lost your holiness. మీరు తప్పు చేసిన వెంటనే మరి మీరు చెప్పే మాట ఏంటంటే నేను పరిశుద్ధతను కోల్పోయాను అంటారు. When you are born again, you had the righteousness in you. మరి మీరు నూతనంగా జన్మించిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మీరు కలిగి ఉన్నారు. I find most of the Christians thinking like that. చాలా మంది క్రైస్తవులు ఇలానే విశ్వసిస్తా ఉంటారు. How many of you have sat in the swing? Swing, Sorry, what we call that in Telugu? ఉయ్యాల. Amy? స్వింగ్ మీన్స్ గేమ్ నా పాస్టర్ దట్ వన్. Yeah. ఉయ్యాల ఎంతమంది ఊగారండి? It will go up and come down, right? దట్ వన్ ఓన్లీ పాస్టర్ గారు. ఉయ్యాల. How many of our Christian life is like that? ఎంతమంది క్రైస్తవుల జీవితం అలా ఉందండి. ఉయ్యాల We వలె go వెనక్కి one day వెళ్ళడం, and ముందుకు come down పోవడం. by evening. మనం ఒక్క దారిలో మనం ఉదయకాల సమయంలో వెళ్తాం, మరో ఇంకో దారిలో మనము సాయంత్రకాల సమయంలోకి వెళ్తాం. If you are going up and down like that, మరి మీరు పైకి కిందికి మీరు వెళ్తా ఉన్నారంటే then what's the purpose of Ephesians 1:13? మరి ఎఫెసీ 1:13 ఉపయోగం ఏంటండి మరి? What is Ephesians 1:13? ఎఫెసీ 1:13 ఏమని బోధిస్తుంది? మీరును సత్యవాక్యమును అనగా చదవమంటారా సిస్టర్? మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. What is the use of that verse? చెప్పండి, ఈ యొక్క వాక్యం ద్వారా ఉపయోగం ఏంటండి మరి? You can remove that from your Bible, right? మీరు మీ బైబిల్లో నుండి తొలగించుకోవచ్చు అయితే మరి ఉపయోగం లేనప్పుడు. He has sealed you. ఆయన మనలందరినీ ముద్రించారు. Same thing we saw in Ephesians 4:30 also. మరి ఇదే విషయాన్ని ఎఫెసీ 4:30 చూస్తూ వచ్చాం. దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. Yeah, does anyone have amplified Bible with you? Sister Brighty, you have, no? Can you read that Ephesians 4:13 amplified Bible? Ephesians 4:30. 30, yeah.
దేవుడు and do పరిశుద్ధాత్మను not దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. grieve the Holy Spirit of God, but seek to please Him, by whom you were sealed and marked, brand as God's own, for the day of redemption, the final deliverance from the consequences of sin. Yeah, you are preserved. Why? మరి మీరు ఎందుకు ముద్రించబడ్డారు? For the day of redemption. ఆ యొక్క విమోచన దినము కొరకు మీరు ముద్రించబడ్డారండి. What is the day of redemption? మరి ఆ యొక్క విమోచన దినము ఏంటండి? ఏమై ఉంది? Deliverance from evil and from the consequences of sin. చూడండి, ఆ యొక్క చెడు నుండి లేకపోతే పాపం యొక్క ఆ యొక్క వాటి నుండి విడిపించడానికి కొరకు దాంట్లో నుండి ఆ యొక్క దినం వరకు మనము ముద్రించబడ్డాం. So I am being sealed for me to be preserved by Holy Spirit. మనం అందరం నేను ఎందుకు ముద్రించబడ్డానంటే వీటన్నిటిని బట్టి. So when I know that I am being preserved from the consequences of sin, మరి ఒకవేళ నాకు ఈ యొక్క విమోచన దినం గురించి లేకపోతే పాపం యొక్క పరిణామాల గురించి అర్థమైనట్లయితే then you'll be free. మీరు స్వేచ్ఛగా జీవించగలరు. I'll continue that coming week because it's 6:45. I'll stop now. ఓకే పాస్టర్. Okay, I'll stop here. I'll continue the coming week. Are you receiving something truth? మీ అందరికీ ఈ యొక్క సత్యాలు అర్థమవుతున్నాయండి. వాస్తవానికి మనము ఆత్మలో ఏమై ఉన్నామనే విషయాన్ని మనం ఈరోజు చూస్తూ వచ్చాం. మనం ఆ స్పిరిట్ గురించి, ఆత్మ గురించి మనం తెలుసుకుంటే ఆ విషయాలన్నీ కూడా మనం శరీరంలో మనం వాటన్నిటిని అనుభవించడానికి అవకాశాలు ఉంటాయని మనం చూస్తూ వచ్చాం. వాస్తవానికి నేను ఏదో పాపం చేశాను కాబట్టి నేను పాపిని అని అంటున్నాం అంటే ఇంకా మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరుస్తున్నట్టు అని మనం చదివాం కదా. ఎఫెసీ 4:30లో మనం చూస్తూ వచ్చాం. మనం అదే అంత మాత్రం కాదు కానీ మనము ఆయన యొక్క విమోచన దినం వరకు కూడా మనము ముద్రించబడ్డాము. క్రీస్తులో పరిశుద్ధాత్మ ద్వారా మనం ముద్రించబడ్డాము అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఆయన ఆత్మను మనం కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నారు. ఆయన ఆత్మ మన ఆత్మ ఏకమైందనే విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఆయన ఏ రీతిగా ఉన్నారో మనము 1 యోహాను 4:17లో చూసాం కదా. ఆయన ఏమై ఉన్నారో క్రీస్తులో మనం కూడా అదే అయి ఉన్నాము. ఆయన ఈ లోకంలో నీతిమంతుడు ఏ విధంగా అయితే ఉన్నారో మనం కూడా ఈ లోకంలో నీతిమంతులం, పరిశుద్ధులము అని మనం గ్రహించాలి. 1 కొరింథీ 6:17 ఈ వచనంలో మనం చూసాం. మనము ఆయన ఏకాత్మమై ఉన్నామని, వన్ స్పిరిట్ అయి ఉన్నామని మనం నేర్చుకున్నాం. ఎఫెసీ 4:30లో మనము పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకూడదు అని మనం నేర్చుకున్నాం. ఒకవేళ ఇవన్నీ మనము నేర్చుకున్నా కూడా మనము విశ్వసించలేనట్లయితే మరి క్రీస్తు మన పక్షంన సిలువ వేయబడ్డది కూడా నిష్ప్రయోజనం. ఇంకా అది వేస్ట్. ఆయన అంత ప్రయాసపడ్డారు. ఎందుకంటే మనం ఇవన్నీ అయి ఉన్నామనే విషయాన్ని మనం గ్రహించాలి. మనం ఆత్మలో ఏమై ఉన్నామని గ్రహిస్తే రోమా మనం 12:2లో చూసిన రీతిగా మన యొక్క మనసులను రూపాంతరపరుచుకొని నిజమే నేను ఇలా ఉన్నాను, ఇది అయి ఉన్నాను క్రీస్తులను మనం గ్రహించినప్పుడు ఆ దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ సంపూర్ణత అనేది మన ఆత్మలో నుండి మన యొక్క ప్రాణంలోకి భావోద్రేగాలు వీటన్నిటిని మనము చిన్నగా మార్చుకోవడానికి దాని ద్వారా మన యొక్క శరీరంలో కూడా భౌతికంగా కూడా మనం ఆ యొక్క శక్తిని, ఆ పరిశుద్ధతను, దేవుని యొక్క సంపూర్ణతను మనము అనుభవించగలుగుతాం అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. చాలా రిఫరెన్సెస్ మనం నేర్చుకున్నాం. వేలు చూపడం వల్ల కాదు, విశ్వాసం ద్వారా మనం జీవిస్తున్నామని గలతీ 2:20 చూసాం. మరి ఆదికాండము 2:17లో మనం చూసాం. మనం శరీరానుసారంగా మనం మనం రోమిలకు రాసిన పత్రికలు కూడా మనం చూసాం కదా. మనం శరీరానుసారంగా జీవించిందైతే అది నిష్ప్రయోజనము, మరణకరమైందని మనం చూసాం. కానీ మనం ఆత్మీయ జీవింప చేయనది ఆత్మకు సంబంధం కాబట్టి మనం ఎల్లప్పుడూ జీవిస్తాం అనే నిశ్చయతను కలిగి మనము జీవించాలి. I believe you all have understood the truth. మరి ఈ యొక్క సత్యాన్ని, ఈ యొక్క వాస్తవాన్ని మీరందరూ గ్రహించారని, విశ్వసించారని
Not దైవజనులు just hearing the word, but believing the word. మీరు ఏదో వింటున్నారంటే వింటున్నట్టుగా ఉండకండి, కానీ ఈ సత్యాన్ని మీరు గ్రహించండి. That there will impact in your life. మరి అది మీ జీవితంలో ఎంతో ప్రభావితం చేస్తది. This topic, body, spirit, and soul, is very important. మరి యొక్క ప్రాణాత్మ శరీరము చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. Thank అంశం. you for Sister Brighty telling me to share it again. మరి యొక్క సత్యాన్ని మరలా బోధించడానికి దైవజనులు తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ పాస్టర్. Sister, can you send me that mail again, because my mobile is changed? I lost your mail. ఓకే పాస్టర్. Okay. Can one of you pray and then we can close the meeting? మరి మీలో ఎవరైనా ఈ రోజు విత్తబడిన వాక్యం నిమిత్తం ప్రార్థన చేయండి. ఎవరైనా ఒకరు ప్రార్థించండి. If not, you can pray, sister. మరి గ్రూప్ లో ఎవరైనా ప్రార్థిస్తారండి? హల్లెలూయా. స్తోత్రములు ప్రభువా, కృపగల తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు. ప్రత్యేకమైన ఈ క్లాసులో అనేక విషయములు ఈ దినాన దైవ సేవకుని ద్వారా మీరు మాకు బోధించిన విధానాన్ని బట్టి వందనాలు. అవును తండ్రి, మా ఆత్మ ముద్రించబడి ఉన్నది ప్రభువా. మేము వారసులము, దాసులము కాదు, వారసులమని అయ్యా ప్రభువా ఎంతగానో సేవకుని ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు తండ్రి. అయ్యా మరి పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడు అని కూడా నేను సేవకుని ద్వారా మాట్లాడినందుకు వందనాలు. అయ్యా మరి ఈ యొక్క క్రైస్తవ జీవితం, ప్రాణాత్మ శరీరములు ఎంతో, ఈ యొక్క సబ్జెక్ట్ ఎంతో విలువైనది ప్రభు. అనేక మంది తప్పిపోవటానికి కారణం వాటిని గ్రహించలేకపోవటమే తండ్రి. నిజంగా ఈ యొక్క అంశమును ఈ యొక్క దినాల్లో ఎంతో అవసరమైన ఈ యొక్క అంశమును సేవకుని ద్వారా ప్రేరేపించి మాకు చక్కగా బోధిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు. అవును తండ్రి, నడిపిస్తున్న రాజేష్ బ్రదర్ వారి కుటుంబంను అయ్యా నాతో పాటునైనా ఈ యొక్క గ్రూప్లో జాయిన్ అయిన ప్రతి సహోదరులను కూడా దీవించి ఆశీర్వదించమని ఇంతవరకు దైవ సేవకుందరు చక్కని వాక్యమును బోధించినందుకు మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Lord of God the Father, grace of Lord Jesus Christ, communion, fellowship of Holy Spirit be with us now and forever. ఆమేన్. Amen. Amen. Praise the Lord. Praise the Lord. Praise the God Lord. bless you all. See you all next week. దేవుడు మనందరినీ దీవించును గాక. తిరిగి మనము రేపటి వారంలో కలుసుకుందాం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించినటువంటి దైవజనులకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మనమందరం కూడా ఇది నాన్న సేవకులు ఏదైతే తెలియచేశారో ఇది ప్రాక్టికల్ గా మనం ఆ యొక్క సెన్స్ కలిగి మనం జీవించే వారంగా ఉండాలి. చూడండి, ఎవరైనా జస్ట్ అర్థం చేసుకోవడానికి క్రైస్తవులు కాకుండా ఉన్నట్టు అన్ని జనులు మనకి ఎప్పుడైతే ఏదైనా కూడా విగ్రహ సంబంధమైనటువంటివి వారు అర్పించినటువంటివి అవి మనకి ఇచ్చినప్పుడు వెంటనే మనకు సెన్స్ అవుతుంది మనం క్రిస్టియన్, మనం తీసుకోకూడదు అన్నట్లుగా అర్థమవుతుంది కదండి. ప్రజలాడి చెప్తారు ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ. సో అందరికి కూడా ఏంటంటే అలా మనకు ఒక సెన్స్ అవుద్ది ఆ ఉన్న విధానం బట్టి మనం ఎవరోము అన్న విషయాన్ని మనకి అర్థమయ్యి మనం వాటిని తీసుకోము ఉన్న పరిస్థితులను బట్టి. అలానే మన దేవుని యొక్క సన్నిధిలో మనం ఏమై ఉన్నాం, మనం ఆత్మ ద్వారా జీవిస్తున్నామా, మనసు చెప్పినట్లు జీవిస్తున్నామా, శరీరం చెప్పినట్లు జీవిస్తా ఉన్నామా, లేకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన కలిగి ఉన్నటువంటి స్థితిని మనం చూస్తే ఆయన పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించినట్లుగా మనం చూస్తాం. ఆయన మనకు వలె ఆయన ఈ భూమి మీద జన్మించుంటున్నాడు. పరిశుద్ధంగా బాండ్ అనేటువంటిది పరిశుద్ధంగా అయినప్పటికీ కూడా జీవిత విధానం అంతా కూడా మనలాగానే ఆయన ఈ భూమి మీద జీవించినట్లుగా మనం చూస్తాం. ఆయన కూడా భుజించాడు, ప్రయాణం చేశాడు, కాబట్టి ఆయన కూడా రెస్ట్ తీసుకున్నాడు. ఇవన్నీ కూడా మనము అన్ని విషయాల్లో కూడా మనం చూస్తూ మనం ముందుకెళ్తాం ఆయన శరీరధారి ఈ భూమి మీదకి వచ్చిన విధానంను బట్టి. కాబట్టి మనం ఆ సెన్స్ కలిగి మనం దేవుని యొక్క సన్నిధిలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో ఆత్మ మూలముగా మనం ఏ రీతిగా అయితే జన్మించామో
అదే రీతిగా నీటి మూలంగా ఏ రీతిగా అయితే జన్మించామో ఆ విధానమును బట్టి ఆ కాన్షియస్ కలిగి మనం ప్రభు కొరకు ఉండేటువంటి వారముగా ఉండాలి. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతే ఒక క్రైస్తవులముగా ఉన్న మన ఆత్మీయ జీవితాలు సరైనటువంటి రీతిగా సంతోషించలేం. ఉన్న పరిస్థితులు బట్టి కృంగుదల, ఉన్న పరిస్థితులు బట్టి రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ముందుకెళ్తా ఉంటారు. కాబట్టి నిన్నటి దినాన్ని కూడా నేను చెప్తూ వచ్చాను. దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు. కాబట్టి మనం ఇంకా ఆ యొక్క పాత స్వభావం, ఇంకా నేను పాపిని, నేనెందుకు పనికిరాను, నేను వేస్టు, ఇలాంటి మాటలు మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. అలాంటి విషయాలు మన మనసులోనికి కూడా రానిచ్చుకోకూడదు. కాబట్టి మనం ఏమై ఉంటున్నామో ఆ విషయాన్ని మనం గ్రహిస్తూ క్రీస్తులో మనం సంపూర్ణులము అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ వాక్యం ఏదైతే చెప్తుందో ఆ సెన్స్ కలిగి మనం ముందుకెళ్ళాలి. మనం సంపూర్ణులము. వాక్యం చెప్తుంది రక్షింపబడిన వారు నీతిమంతులని. మనం నీతిమంతులము. ఇంకంతే. కాబట్టి గతంలో చేసిన పాపాలు ఇవేవి కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొనడు అని వాక్యం సెలవిస్తా ఉంటున్నది. కాబట్టి మనం ఈ యొక్క సెన్స్ కలిగి మనం దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనల్ని ఎట్టి రీతిగా చూస్తా ఉన్నాడో మనం అట్టి రీతిగా గ్రహించు వారముగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు అందుని బట్టి మనల్ని బట్టి సంతోషిస్తాడు. కాబట్టి మనం దేవుని యొక్క ఆత్మను మనం ఎప్పుడు కూడా దుఃఖపరిచేటువంటి వారంగా ఉండకూడదు. కాబట్టి మన ఆత్మీయ జీవితాలని ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆ నీతిమంతులుగా తీర్చిన విధానం బట్టి ప్రభు కొరకు ఆ నమ్మకత్వాన్ని మనం కాపాడుకుంటూ ప్రభు సన్నిధిలో ఆ పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించినప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో ఆయా రీతిలుగా మనము నేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి బాగా క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి పత్రికలన్నీ కూడా బాగా చదవాలి. పౌలు గారు చాలా విషయాలు వివరిస్తూ వచ్చారు. ఎందుకంటే ఇంకా మనం కొన్ని వచనాల్లో మనం చూస్తే ఎవడైనా క్రీస్తు నందున ఎడల నూతన సృష్టి అంటాడు. అలానే మనం మరికొన్ని విషయాల్లో మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే నీతి మరణం నుండి కాపాడుతుంది అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. ఏ మరణం అన్న విషయాన్ని మనం చూస్తే ఈ భౌతికంగా మరణం అని కాదు, కానీ ఆత్మీయ ఒకటి గుర్తుంచుకోవాలి. కాలం కానీ సమయం కానీ మనం బ్రతికి ఉండగానే తెలుస్తుందండి. మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నా. కాలము కానీ సమయం కానీ మనం బ్రతికి ఉండంగానే కనిపిస్తది. చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిన సమయము కాలము కనిపించదు. ఈవెన్ దో పరలోకానికి వెళ్ళిన కాలము ఆ యొక్క సమయం అనేటువంటిది మనకు కనిపించదు. ఎందుకంటే అది ఎవర్ లాస్టింగ్. అది నరకమైన అలా పరలోకమైన ఎవర్ లాస్టింగ్. కాబట్టి అందుకే ఈ భూమి మీద ఉండంగా మనం సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక, అది చాలా విషయాలు రాయబడి ఉంటాయి. జ్ఞానుల వలె నడుచుకునుడి, అజ్ఞానులుగా ఉండకూడదు అన్న విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి ఎవరు జ్ఞాని అన్న విషయాన్ని మనం చూస్తే క్రీస్తు ప్రేమను అర్థం చేసుకున్నటువంటి వారు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. లోక జ్ఞానం కాదు, ఇది దైవిక జ్ఞానము అన్న విషయాన్ని. అందుకే మనం దినదినము జ్ఞానం చేత నింపబడుతూ జ్ఞానంలో ఎదుగుతూ మనం ముందుకు వెళ్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అలా ఎదిగారు. చిన్నతనంలోనే 12 సంవత్సరాలకే మనం చూస్తే ఆయన ఆ దేవాలయంలో కూర్చొని ఆయన మాట్లాడుతున్న విధానం కూడా మనం చూస్తాం. అందరూ కూడా ఆశ్చర్యపడ్డారంట. కాబట్టి మన ఆత్మీయ జీవితాల్లో మనము ఏదో నామకార్థమైనటువంటి భక్తి చేయకూడదు, కానీ ఒక దేవుని యొక్క సన్నిధిలో ఒక సంపూర్ణులుగా క్రీస్తు కొరకు మనం ఒక మంచి క్రైస్తవులంగా మనం జీవిస్తూ మనం ముందుకెళ్ళేటువంటి వారముగా మనం ఉండాలి. కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోవాలని తెలియచేస్తా ఉన్నాను. అందుకే ఫ్రైడే కూడా బైబిల్ స్టడీలో ఈ విషయాలు నేను మాట్లాడుతా ఉన్నాను. ఫ్రైడే టైంలో కూడా అసలు మనం ఏంటి బేసిక్ క్రిస్టియన్ లైఫ్ లో మనం తెలుసుకొని మనం జీవిస్తే గన ఆ యొక్క ఉన్నటువంటి ఆ సంతోషం వేరు, ఆ సమాధానం వేరుగా ఉంటది. ప్రతి దినం కూడా మనం ఎల్లప్పుడు కూడా సంతోషించు వారముగా మనం ఉండాలి. అలాని దుఃఖం రాదా, లేకుంటే శ్రమలు రావా, శోధనలు రావా అంటే వస్తాయి. అయినప్పటికీ కూడా వాటన్నిటిలో కూడా మనం సంతోషించేటువంటి వారముగా మనం ఉండాలి. ఇంకా విధేయతను నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి. దేవుని యొక్క సన్నిధిలో ప్రభువును సంతోషపరచు వారంగా మనం ఉండాలి. కాబట్టి మనుషులను సంతోషపరచు వారంగా కాక దేవుని సంతోషపరచు వారంగా మనం ఎప్పుడైతే ఉంటామో ప్రభు సంతోషిస్తాడు. ఈ విషయాలు గుర్తుంచుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి బేసిక్. అందుకే నేను మళ్ళీ మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. చక్కగా రాసుకునండి, వాటిని వినండి. మళ్ళీ చెప్పిన విషయాలు అర్థం కాకుంటే మళ్ళీ వినండి. వాటి గురించినటువంటి కంప్లీట్ గా ఎందుకు ఈ టాపిక్స్ బేసిక్ నుంచి ఆల్రెడీ గతంలో ఈ టాపిక్స్ గతంలో ఉన్న వారికి టీచ్ చేశారు సేవకులు. అయినా నేను ఎందుకు మళ్ళీ ఎస్తేర్ గాని నేను గాని ఆలోచన చేసి ఈ టాపిక్స్ ని డిస్కస్ చేయమని ఎందుకు చెప్పామంటే, ఇంకా ఇక్కడ ఉన్న వారు కొత్త వారు ఉన్నారు. అదే రీతిగా ఆ సెన్స్ అనేటువంటిది మనం కలిగి ఉంటేనే
దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రభు కొరకు ఇంకా నమ్మకంగా జీవించడానికి వీలవుతుంది. కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. అపవాది ఎప్పుడు కూడా చెప్తా ఉంటాడు, గతంలో ఉన్న పాపాలన్నీ కూడా గుర్తు చేస్తా ఉంటాడు. ఒకప్పుడు నువ్వు ఇలా ఉన్నావు, అలా ఉన్నావు, దేవుడు ఇంకా ఆ పాపను క్షమించలేడు, ఇంకా నువ్వు ఆ యొక్క ఉన్నటువంటి వాటిని బట్టి దేవుడు ఇంకా నిన్ను అందుకే ఈ శ్రమలు వచ్చినాయి, ఇంకా అందుకే ఈ శోధనలు వచ్చాయి, అందుకే కుటుంబాల్లో ఇది జరిగింది, అది జరిగింది, లేకుంటే ఇలా ఉన్నాయి నీ పరిస్థితులని అపవాది ఎప్పుడు కూడా మన మీద వాటిని గుర్తుకు చేస్తూ బ్లేమ్ చేస్తా ఉంటాడు. అప్పుడు మనం అపవాదికి చెప్పాలి, దేవుడు ఆల్రెడీ క్షమించాడు నన్ను, దేవుడు ఆల్రెడీ నన్ను క్షమించాడు అన్న ఆ యొక్క సెన్స్ మనం కలిగి ఉన్నప్పుడు మనం ఇంకా సంతోషించడానికి, క్రీస్తులో ముందుకెళ్ళడానికి ఎంతో వీలుగా ఉంటది. కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. తిరిగి మనం రేపు ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అనేక ప్రార్థన విన్నపాల నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మనం ప్రతి బుధవారం కూడా మనం ప్రేయర్స్ కలిగి ఉన్నాం 1 hour 5 to 6 వరకు. చాలా మంది ప్రార్థన అనగానే చాలా మంది రావట్లేదు. కాబట్టి ఈ భూమి మీద మనం బ్రతికి ఉన్నంత కాలం ప్రార్థించే వారంగా ఉండాలి. పరలోకంకి వెళ్తే ప్రార్థన ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ భూమి మీద ఉండగానే ప్రభువుతో మనం సహవాసం చేస్తూ, దేవుని సన్నిధిలో విజ్ఞాపనం చేస్తూ, పరిస్థితులన్నిటిని బట్టి ప్రార్థన చేయాలి. అది దేవుడిచ్చినటువంటి మాట, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. మనుషులందరి కొరకు, రాజుల కొరకు, పరిస్థితులన్నిటి కొరకు మనం ప్రార్థించేటువంటి బాధ్యతను దేవుడు మనకి ఇచ్చి ఉంటున్నాడు. ఆయన కూడా అట్టి స్వభావం కలిగి ఉన్నాడు. ఆయన ఉదయాన్నే పెందల కడని లేచి ప్రార్థించే అనుభవాల్లో కలిగి ఉన్నాడు. మనం కూడా అట్టి మనసు కలిగి క్రీస్తు బిడ్డలుగా మనం కొనసాగుతూ మనం ముందుకెళ్దాం. 5 to 6 వరకు ప్రేయర్స్ ఉంటాయి. 6 to 6:45 వరకు దైవజనులు జిజి జోసెఫ్ పాస్టర్ గారు మన మధ్యలోనికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ఈ విషయాలు గుర్తుంచుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. బైబిల్ సెమినార్ లో ఉన్నవారు సాయంకాలంలో సమయానికి జాయిన్ అవ్వండి. ఇది నాన్న అబ్రహం పాస్టర్ గారు క్లాస్ తీసుకుంటారు. ఈ విషయాన్ని గుర్తుంచుకుందాం. ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటూ మనం లీవ్ అవుదాం. అందరికీ ప్రైజ్ లార్డ్. రాజేష్ అన్న, అక్క చేతికి జ్వరం వస్తుంది, ప్రే చేస్తారన్నా. ఎవరికక్క? చిన్న బాబుకు నా చేతుకు నా. ఓకే అక్క, ప్రార్థన చేస్తాను. ఇంకెవరైనా ఉన్నారండి? ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే చెప్పండి. మా డాడీకి జ్వరం వస్తుంది. అమ్మా ఒకరికి మా డాడీకి కూడా జ్వరం వస్తుంది బ్రదర్ గారు, నాన్నగారు. మీ డాడీ కాక అవును. పేరు అక్క? దమ్మయ్య. సాంబయ్య. నూతన కుమారుడు బాప్తిసం. నాకు అర్థం అవ్వలేదు అక్క. 2 పేర్లు చెప్పారా, ఒకే పేరు చెప్పారా? నూతన కుమారుడు. ఇంకొక పేరు ఏదో చెప్పారక్క? సాంబయ్య. బ్రహ్మయ్య. ఓకే. దేవుని నమ్ముకున్నాక నూతన కుమారుడు అని పెట్టారన్న, బాప్తిసం తీసుకున్నాను. ఓకే. ఇంకా అండి మున్ని బేగమమ్మ చెప్తున్నారు. అయ్యగారు నడవంతా నొప్పి వస్తుంది అయ్యగారు, కాలు చేయి లాగుతుంది, కాస్త ప్రేయర్ చేయండి అయ్యగారు, బాగలేదు హెల్త్ అయ్యా. ఓకే. ఇంకెవరైనా ఉన్నారండి? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మీ శ్రేష్టమైనటువంటి సన్నిధిలో ప్రభావ మరొకసారి ప్రార్థించడానికి మీరు అనుగ్రహించిన కృపకై మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మరి సమయంలో ప్రభావ ఇదిగో తన చేతుని బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాను. నీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి దేవా. మీకు వందనాలు. అరికాలు మొదలుకొని అన్నిటి వరకు తండ్రి స్తోత్రాలు ప్రభావ. మీ స్వస్థతను విడుదల చేస్తా ఉన్నాను అయ్యా. మీ లేఖనమును బట్టి ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. స్తోత్రాలు, కృప చూపించండి తండ్రి. స్తోత్రం తండ్రి. ఇదిగో తండ్రి, మీరు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలుగుచున్నది. అదే రీతిగా దేవా, యెహోవా వాక్కు పంపి వారిని స్వస్థపరచునని మిల్చిన లేఖనం బట్టి స్తోత్రాలు ప్రభా. ఇప్పుడే మీ వాక్కును విడుదల చేస్తా ఉన్నాను దేవా. నీ బిడకు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగును గాక అని ప్రకటిస్తా ఉన్నా. స్వస్థత శీఘ్రముగా అనుగ్రహించబడును గాక అని పలుకుచుంటున్నాను. కృప చూపించండి, సహాయం దయచేయండి తండ్రి. స్తోత్రాలు ప్రభా. దేవా, ఎటువంటి బలహీనత గురి కాకుండా ప్రభా ఉన్న ఆ జ్వరం సింటమ్స్ నుంచి విడిపించండి దేవా. స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. బలపరచండి అయ్యా దేవా. మంచి ఆరోగ్యం చేత మీరు నింపండి దేవా. నీరసం నుంచి విడిపించండి తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. తిరిగి మీ సన్నిధిలో తండ్రి ఆనందించినట్లుగా కావలసిన మీ యొక్క సమృద్ధి అయినటువంటి కృప కాపుదల నీ బిడ్డపైకి విడుదల చేస్తా ఉన్నా. మీ రక్త ప్రోక్షను విడుదల చేస్తా ఉన్నా. కృప చూపించి సహాయం దయచేయమని అడుగుచున్నా. మీరు అటు రీతిగా
దేవా స్వస్థపరుచుతున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. అదే రీతిగా ప్రభా తండ్రి బ్రహ్మయ్య గారిని బట్టి మీకే వందనాలు ప్రభా. నూతన కుమారుడుగా దేవా స్తోత్రాలు తండ్రి ఉంటుండగా తన జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాను. దేవా తండ్రి మీకే వందనాలు, మీరు రక్షించుకున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. కుటుంబంని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. అయ్యకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. దేవా స్తోత్రాలు. ఇదిగో తండ్రి ఫీవర్ తో బాధపడుతుండగా దేవా స్తోత్రాలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరే మంచి ఆరోగ్యంను మీరు దయచేయమని అడుగుచుంటున్నాం. దేవా స్తోత్రాలు. అరికాలు మొదలుకొని అన్నిటి వరకు మీ స్వస్థతను విడుదల చేస్తా ఉన్నాం తండ్రి. మీ గాయంలో ఉన్నటువంటి స్వస్థతను విడుదల చేస్తా ఉన్నారు. మీరు కార్యంలో మీరు జరిగించి మీరే సహాయం దయచేయమని అడుగుచుంటున్నాం. పరిపూర్ణమైన ఆరోగ్యం చేత మీరు నింపండి అయ్యా. దేవా మీ సాక్ష్యం మీరు నిలబెట్టుకోండి తండ్రి. స్తోత్రాలు. ప్రాణాత్మ శరీరాలకు ఎటువంటి బలహీనతలు రాకుండా దేవా స్తోత్రాలు కృప చూపించి మీరే తండ్రి స్తోత్రాలు భద్రపరిచి మీరే సహాయం దయచేయమని అడుగుచుంటున్నాం. అదే రీతిగా ప్రార్థన చేస్తా ఉన్నాను. మున్ని బేగం అమ్మగారిని బట్టి మీకే వందనాలు ప్రభా. శరీర బలహీనత చేత బాధపడుతుండగా దేవా జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి స్తోత్రాలు. ఉన్న ప్రతి పెయిన్స్ నుంచి విడిపించమని అడుగుచుంటున్నాను. మీరు స్వస్థపరచండి తండ్రి స్తోత్రాలు. దేవా స్వస్థపరచు యెహోవాను నేనే అని మీరు లేఖనం బట్టి స్తోత్రాలు ప్రభా. మీ రెక్కల కింద తండ్రి ఆశ్రయం, మీ రెక్కల కింద ఆరోగ్యం కలుగుచున్నది. అటు రీతిగా తల్లిని మీరు భద్రపరచమని అడుగుచుంటున్నాను. కుటుంబం పరంగా తండ్రి ఎన్నో దేవా స్తోత్రాలు పరిస్థితులు ఎదురవుతుండగా తండ్రి మీరు తండ్రి భద్రపరచండి తండ్రి. మీరు రెక్కల కింద భద్రపరచమని అడుగుచుంటున్నారు. దేవా స్తోత్రాలు. తల్లికి మంచి ఆరోగ్యం మీరు దయచేయమని అడుగుచుంటున్నారు. దేవా మీ సాక్షిగా నీ బిడ్డను మీరు నిలబెట్టుకోమని అడుగుచుంటున్నాం తండ్రి స్తోత్రాలు. అదే రీతిగా ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే జాయిన్ అయ్యారో ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. దేవా కుటుంబాల్లో ఉన్న ప్రతి పరిస్థితులు మీరు చక్కపరచండి తండ్రి స్తోత్రాలు. దేవా స్తోత్రాలు. కుటుంబ పరంగా తనకి కావలసిన ప్రతి అవసరతలు మీరు తీర్చమని అడుగుచుంటున్నాను. దేవా ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, దైవికంగా, వస్తు రూపంలో, ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో కూడా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి మీరు దీవించమని అడుగుచుంటున్నాను. దేవా మేమందరం కూడా ఇంకా మీకు సమీపముగా వస్తూ తండ్రి మీలో తండ్రి ఆనందిస్తూ ప్రభా ఇదిగో తండ్రి స్తోత్రాలు. కొన్నేళ్ళు కుటుంబాల వల్లే తండ్రి మా కుటుంబాలు నిత్యము మీ సన్నిధిలో ఉంటూ ప్రభా మీతో సహవాసము చేస్తూ తండ్రి స్తోత్రాలు ప్రభా. దేవా స్తోత్రాలు. ఆనందించే కుటుంబాలుగా, ప్రార్థించే కుటుంబాలుగా ప్రభా, ఇది ఎదుటి వారికి సువార్త చెప్పేటువంటి కుటుంబాలుగా తండ్రి మా కుటుంబాలను మీరు నిలబెట్టి మీరే సహాయం దయచేయమని అడుగుచుంటున్నారు. దేవా మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి స్తోత్రాలు. దేవా మీరు అక్కడ వరకు మేము అందరం కూడా నమ్మకంగా జీవించున్నట్లుగా మీరు కృప చూపించి సహాయం దయచేయమని. దేవా ఇంకా ఎంతమంది అయితే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ ముట్టి స్వస్థపరిచి మీరే సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్యా. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్.